ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని ఇష్యూస్ని ఇంటెన్షనల్గా అవాయిడ్ చేసుకొచ్చారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆవిర్భావ దినోత్సవం అప్పుడే ఆయన విధాన నిర్ణయాలు చెప్పుకొచ్చింది. తన పరిపాలన ఎట్లా ఉంటుంది, ఇప్పుడు వీళ్ళు సూపర్ 6 అంటే అప్పట్లో ఆయన ఏదో 6 రకాలైనటువంటి 7 రకాలైనటువంటిది షణ్ముఖ వ్యూహం, అప్పట్లో షణ్ముఖ వ్యూహం అన్నటువంటిది. ఎందుకు నవరత్నాలు వీళ్ళేమో సూపర్ 6 షణ్ముఖ వ్యూహం అని చెప్పుకొచ్చినటువంటిది చూసాం. అట్లాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్నది చూసాం. అట్లాగా ఓ సిస్టంలోకి వెళ్ళిపోతారు. అట్లాగా తన అభిప్రాయాలు వివిధ అంశాల మీద. ఇప్పుడు చూడండి, దాని గురించి చెప్పుకొచ్చారు కదా, తమిళ ఇష్యూ గురించి మాట్లాడుకొచ్చారు, ఉత్తర దక్షిణ గురించి మాట్లాడుకొచ్చారు. ఇట్లా అందులో సూపర్ 6 ఇక్కడ అమలు అన్నటువంటిది ఒక్కటి మాత్రమే జరిగింది. మిగతా 2 ఏడాది అంటున్నారు, అందులో దాంట్లో తగ్గుతుంది అంటున్నారు. అలాగే ఇంకా మిగతా వాటిది ఏంటి, ఇది ప్రజలకి హామీ ఇచ్చింది ఆయన కూడా. ఇది నాది భరోసా అని చెప్పారు. ఇప్పుడు వాటికి సంబంధించిన సమస్య, అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ వాటి వల్ల ఎదురవుతున్నటువంటి వీటి గురించి ఆయన సమాధానం చెప్పి ఉండాల్సింది కదా. ఇదిగో ఈ కాదు ఇప్పటికి అవుతుంది సెటిల్, అది ముందు చంద్రబాబు గారితో కూర్చొని మాట్లాడుకుని చెప్పి ఉండాల్సింది, అవ్వలేదు. సరే, అది పక్కన పెట్టేద్దాం. రెండవది రాయచోటి సంఘటన గురించినో లేకపోతే కనుక కాశీనాయన క్షేత్రం గురించి ఆయన ఏం మాట్లాడలేదు. వాటికి సంబంధించి అయితే ఎదురు చూస్తారు కదా హిందువులు. అట్లాగే కొన్ని చోట్ల జరిగిన ఇతరత్ర సంఘటనలకు సంబంధించి కూడా రాలేదు సమాధానం. ఓవరాల్గా చూసుకుంటే ప్రధానమైనటువంటి అంశాలు, ఇంకొకటి విధానపరమైనటువంటి నిర్ణయాల పరంగా తీసుకుంటున్నటువంటి వాటిట్లో వచ్చినటువంటి ఇష్యూస్ ఏంటి, రాబోయే రోజుల విధానపరమైన నిర్ణయాల్లో ఏముంటాయి, ఇట్లాంటి వాటి గురించి ఆశిస్తారు. ఇంకోటి పార్టీకి సంబంధించిన వాట్ నెక్స్ట్, పార్టీ ఏం ఆశిస్తుంది, కార్యకర్త ఏం ఆశిస్తున్నాడు, ఆయన సీఎం రేసు లేదు సీఎం రేసు కాదని పక్కన పెట్టేస్తే పార్టీని విస్తరించడం, నెక్స్ట్ ఎన్ని సీట్లకి డెవలప్ చేస్తారు, ఇట్లాంటివన్నీ ఆలోచిస్తారు ఏ స్థాయికి అన్నట్టు. ఒకప్పుడు ఆయన నేనే సీఎం అన్నటువంటి చెప్పింది ఉంది, తర్వాత మనం అసలు సీఎం రేసులోనే లేమని చెప్పింది ఉంది. కాబట్టి ఈ దఫా అట్లాంటి ఒక దిశానిర్దేశం లేదు.